సో హీరోయిన్ ఏంటి సార్ ఈ సినిమాలో? పెళ్లికాని ప్రసాద్కి పెళ్ళి అయ్యే హీరోయిన్ అంటే వెళ్ళిపో చెప్పు, హీరోయిన్ అంటే చెప్పు అంటున్నాడు, అడుగు. ఆవిడ వెళ్ళిపోయిందిలేండి. సినిమాలో ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్ సార్, ఆ? ఉందా? హీరోయిన్ క్యారెక్టర్. హీరోయిన్ క్యారెక్టరే, హీరోయిన్ క్యారెక్టర్. హీరోయిన్ క్యారెక్టరే అంటాడు. ఓహో, ఇలాగా నీకులాగా మదర్ క్యారెక్టర్, పిన్ని క్యారెక్టర్లు అన్నీ ఆవిడ చేయలేదా? హీరోయిన్ క్యారెక్టర్. వెరీ గుడ్. అంటే పెళ్లికాని ప్రసాద్కి హీరోయిన్ ఇంపార్టెన్స్ ఏమైనా ఉండి ఆ ఫీల్ ఏమైనా, పెళ్లికాని ప్రసాద్ కారణం ఏమైనా? పెళ్లిగాని ప్రసాద్, ఆమె పెళ్లిగాని ప్రసాద్ అమ్మ. ఓ వాళ్ళ అమ్మ. ఆమె కూడా పెళ్లి అమ్మ ప్రసాద్ అమ్మ అంటే ఆమె. ఆహా, మేలు నీకన్నా తాత పెళ్లి విషయంలో ఆ, అంతేనా? నాకన్నా తాత తెలియకుండా చూడండి ఎంత నవ్వుతూ ఉన్నారు ఒక్కొక్కరు. ఒక శతమానం బౌద్ధ ఫ్యామిలీ ఎలా ఉన్నారు కదా. అవును. సినిమా చూస్తే అన్న దండుపాలెం బంగారుపాలెం మొత్తం అన్ని కలిపి కొడతారు వాళ్ళు. అలా ఉంటుంది పచ్చడి, రోడ్డు పచ్చడి, ఊరగాయ, ఇంకా అట్లుంటుంది వ్యాపారం. ఈవిడ ఉన్నారు కదా అమ్మగారు, ప్రమోదిని మహాతల్లి. నిజం చెప్తున్నానన్న, నిజంగా మనకు 3 జనరేషన్లకి ఒక వరం ఆమె. అటు లెజెండ్స్ ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, అక్కడి నుంచి తర్వాత చిరంజీవి గారి తరం, ఆ తర్వాత ఈ తరానికి కూడా ఆయన ఉండి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది చూడండి అన్న. అన్నపూర్ణమ్మ గారు స్క్రీన్ మీద షార్ట్లోన ఆఫ్ ద షాట్ కూడా ఆవిడ ఎనర్జీ కానీ ఆవిడ తాలూకా అంతే. ఆ జనరేషన్లో వాళ్ళకి ముందు కాళ్ళకు దండం పెట్టుకోవడం తప్ప మనం చేసేది ఏం లేదు. ఇంకోటి మనం ఏదన్నా టైడ్ అయిపోతాం కానీ రాగానే ఏరా అబ్బాయి రెడీనా అంటే అమ్మ రెడీ అమ్మా అంటే ఇంకా అక్కడికి వచ్చి ఒక సీన్ పడిందన్న మాకు ఆయనకి. నువ్వు కాచుకో, నువ్వు సత్తగిరా, నేను అన్నపూర్ణమ్మ ఎవడో తెలుసుకున్నావు చెప్పింది. రైట్ తల్లి అన్నాం. ఇంక అంతే ఉత్తికి ఆరేసి దండి మీద ఆరేసి క్లిబ్బులు పెట్టి వెళ్ళిపోయింది లోపల. ఇంక ఎండ వచ్చినప్పుడు 6ంటికి పెట్టుకోవడం. అంతే, అలా ఉంటుంది మ్యాటర్.